ఒంగోలులోని రామ్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ షోరూంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రతి పేదవాడికి సోలార్ కనెక్షన్ ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. జాతీయ రహదారుల్లో కూడా సోలార్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు సంబంధించి నాయుడుపాలెంలో సోలార్ సిస్టమ్ అమలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సోలార్ సిస్టమ్ ప్రకృతి మనకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. బ్యాటరీలు సక్రమంగా మెయింటైన్ చేస్తే అవి 25 ఏళ్లకు పైగా పనిచేస్తాయన్నారు. పొల్యూషన్ సమస్య కూడా ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సోలార్ విధానాన్ని ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ కరెంటు బిల్లును చూసి ప్రజలు భయపడే పరిస్థితుల్లో సోలార్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే హాస్పిటల్స్, స్కూల్స్ లో సోలార్ విధానం వినియోగిస్తున్నారని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదా పొందవచ్చునని తెలిపారు. ఎనర్జీ హార్వెస్టర్ సోలార్ షోరూంలో ఓనర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ నిత్యావసరంగా మారిందన్నారు. తమకు 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఉన్నట్లు వివరించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సోలార్ షోరూమ్ ఎనర్జీ హార్వెస్ట్ అనేది ఒంగోలులో ఈరోజు లాంచ్ చేసుకున్నాం. దానికి మన సహచర శాసనసభ్యులు విజయ్ గారు, మా మేయర్ గారు గంగారు సుజాత గారు, అదేవిధంగా మన ఎస్సీ వెంకటేశ్వరరావు గారు, ఇంకా అందరూ కూడా అంతా కూడా వచ్చి ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో కరెంటు ఛార్జెస్ ఎక్కువ పెరగటం వల్ల సామాన్య ప్రజలు ఎవరైతే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ముందు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు కానీ అట్లాంటి ఉండే బాగా పూర్గా ఉండే వాళ్ళందరూ కూడా సోలారు వాళ్ళందరూ కూడా హౌసెస్ కూడా కనెక్షన్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మన జిల్లాకు వచ్చాక నాయుడుపాలెన్నే మా సొంత ఊర్లోనే దాన్ని స్పెషల్ డ్రైవ్గా సోలార్ సిస్టమ్ని మా దగ్గర కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సోలార్కు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కువ దగ్గర 10,000, 15,000 కరెంటు బిల్లు వచ్చి కట్టలేని పరిస్థితి వస్తా, ఇబ్బందులు వస్తా ఉండేదానికేమో మనం ఫెసిలిటీస్ వదులుకోలేము, ఏసీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వదులుకోలేని పరిస్థితి. కాబట్టి హై పవర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో మనం ప్రతి ఒక్కరం కూడా ఈ సోలార్ ఎనర్జీని కానీ ఉపయోగించుకున్నామంటే తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తాం. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది చాలా రాబోయే కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ థర్మల్ పవర్ కానీ వేరే పవర్ చాలా పొల్యూషన్ను, దాని తర్వాత రిసోర్సెస్ ఉండవు. అంటే న్యాచురల్ రిసోర్స్ కోల్ కానీ ఏమైనా కానీ అయిపోతాయి. ఇది సోలార్ అనేది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ సోలార్. అందుకని సోలార్ ఎనర్జీ ప్రోత్సహించడం చాలా ముఖ్యము. ఇట్స్ ద మోస్ట్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్సు సోలారు, విండ్. ఒకటేంటిదంటే ఇంతకుముందు సోలార్ ఎనర్జీ ఎందుకు పికప్ కాలేదంటే దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా లేదు 10 years బ్యాక్. ఇప్పుడు ఏంటంటే బాగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సోలార్ ప్యానెల్స్ అని బాగా కాస్ట్ రిడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అంతకుముందు జర్మనీ నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. అందుకని అది కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ప్రైజింగ్ అయిపోయింది. ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉన్నది. కాబట్టి ఇది రాబోయే ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్కి సోలార్ ఎనర్జీ వన్ ఆఫ్ ద ప్రైమ్ రిసోర్సెస్. రామ్నగర్లో మరి 15వ డివిజన్లో
ఈ సోలార్ ఎనర్జీ హార్వెస్ట్ సోలార్ ప్యానెల్లోని మరి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, అలాగే మేమంతా కూడా వచ్చి దీన్ని స్టార్ట్ చేసినందుకు మొదటగా ఇక్కడ వారు పెట్టినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి కరెంటు బిల్లుని చూస్తే అందరూ భయపడుతున్నారు. అందులోకి రాబోయే సమ్మరు కరెంటు బిల్లుల గురించి మనం భయపడాల్సిన పని లేదండి. ఈసారి మనం సోలార్ సిస్టమ్ కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకి ఈరోజు వచ్చినటువంటి కరెంటు బిల్లుకి కొంతవరకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు హాస్పిటల్స్లోనో స్కూల్స్లోనో లేదంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లోనో అలాగనే ఇంతవరకు వాళ్ళు పెట్టుకున్నారు, ఫార్మర్స్ కూడా. కానీ ఇప్పుడు అదానిగా ఇండ్లకు కూడా వస్తున్నాయి. ప్రతి ఇంటి కూడా మనము చాలా తక్కువ మనం ఖర్చు పెట్టినట్లయితే మనం ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముందుగా ఈ ప్రవీణ్ అండ్ టీంకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒంగోలులో ఈ షోరూమ్ ఓపెన్ చేయటం, ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి తేవటం చాలా శుభపరిణామం. దానికి వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు అందరూ కూడా పిఎం సూర్య గారు అనే ఒక పథకం నడుస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో అది ప్రధానమంత్రి గారు మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ పథకం ఏంటంటే మొట్టమొదట 1 కోటి మందికి సబ్సిడీ 78,000 వరకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మొట్టమొదట 1 కోటి మందికి అది ఆ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అది ఇప్పుడు నడుస్తుంది. అందరూ దాని మీద కనెక్షన్లు తీసుకుంటున్నారు. కాకపోతే ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ వారి ఎనర్జీ హార్వెస్ట్ షోరూమ్ ఓపెనింగ్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారైన విజయ్ కుమార్ గారికి, అండ్ మన మేయర్ గారు గంగాడు సుజాత గారికి, అండ్ ఎస్సీ గారు, అండ్ టౌన్ ఏడీ గారు కట్ట వెంకటేశ్వర్లు గారికి, నేను పాండురంగారావు గారికి, మీరందరికీ ధన్యవాదాలండి. మీరందరూ ఇచ్చేసి ఈ సోలార్ షోరూమ్ని మీరు మీ భుజస్కంధాల మీద తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సోలార్ అనేది ప్రతి ఇంటికి ఇప్పుడు అవసరమైన వస్తువు అండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో, ఏసీ ఎలా ఉంటుందో, వాటి కరెంటు బిల్ కూడా అట్లాగే ఉంటుంది. కరెంటు బిల్లుకి సపోర్టుగా మీరు కరెంటు బిల్ అసలు లైఫ్ లాంగ్ కట్టకుండా చేయగలిగిన ఏకైక వస్తువు సోలారేనండి. ఏకైక వస్తువు సోలార్. మీరు ఆ సోలార్ ఎట్లా ఉపయోగపడుతుందంటే దీంట్లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అని 2 ఉంటాయండి. దీనికి అసలు బ్యాటరీలు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది అని కంగారు పడాల్సిన నెసెసిటీ లేదు. ప్యానల్ని క్లీన్ చేసుకుంటే, అద్దం తుడుచుకున్నట్టు అద్దాన్ని తుడుచుకుంటే చాలు, అవి లైఫ్ లాంగ్ అంటే మనకి 25 ఏళ్ళు, మన జనరేషన్ అంతా కూడా వచ్చేలాగా 25 ఏళ్ళు. ఒకళ్ళు ఇంటికి ఇల్లు కట్టుకుంటారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఒక 5 లక్షలు కనుక సోలార్కి పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి, ఏ వస్తువుకైనా ఇంకా లైఫ్ లాంగ్ కరెంట్ బిల్ రాదండి. వాళ్ళు పెట్టుకున్న ప్రతి వస్తువు మీద డిప్రిషియేషన్ ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ ఇది వాడుకుంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి 5 రెట్లు, వీళ్ళు 2 లక్షలు పెడితే 10 లక్షల కరెంట్ బిల్ రూపంలో వాళ్ళకి వెనక్కి వస్తుంది. ఫ్యాక్టరీస్ అన్నీ కూడా, కాలేజెస్, ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్, ఈ లోకల్లో మేము చందమామపల్లి హాస్పిటల్, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలు, ఈ మధ్య బిఎంఆర్ ఆభరణం, ఇలాగా నెంబర్ ఆఫ్ ఇక్కడ మీకు కనిపించే వాటిలో పైన ఇన్స్టాల్ చేసిన ఒకసారి సోలార్ ప్యానల్ చూస్తే ఓకే వీళ్ళే పెట్టారు.